హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి ప్రాణం పోయినా సరే అప్పు మాత్రం చేయకండి అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. ప్రకృతి నీరసం పడిన రోజు మనిషి నవ్వడం మానేస్తాడు. మనిషి నీరసం పడిన రోజు ప్రకృతి కూడా ఓ ఉరుమై గర్జిస్తుంది. కానీ అప్పు తీసుకున్న రోజు మాత్రం ఆ రెండూ కూడా మౌనంగా మారిపోతాయి. ఎందుకంటే అప్పు అనేది కేవలం డబ్బుతో ముడిపడిన విషయం కాదు. అది మనిషి జీవితంపై పడే ఒక శాపం. మన జీవితంలో అవసరం అన్న పదం వచ్చే ప్రతిసారి మనం మనల్ని బలి చేసుకుంటూ ఉంటాం. చిన్న చిన్న మొత్తాల్ని స్నేహితుల దగ్గర అప్పుగా తీసుకొని రేపు ఇస్తాం అని చెప్పి ఇంకెప్పుడో మనకి కుదిరినప్పుడు ఇస్తాం. అదే అప్పు చెయ్యడానికి తొలిమెట్టు. అప్పు మొదట్లో చాలా చిన్నదిగానే అనిపిస్తుంది. పండగలకు బట్టలు కొనడానికి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి ఈ ఒక్కసారి అప్పు చేస్తే చాలు, ఇంకా జీవితంలో అప్పే చేయకూడదు అని అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే తొలి అప్పు అవసరం వల్ల తీసుకుంటాం, రెండో అప్పు అలవాటుగా తీసుకుంటాం, మూడో అప్పు తప్పక తీసుకుంటాం. అప్పు తీసుకున్న మనిషి మొదట్లో చాలా గిల్టీతో ఉంటాడు. అతడు నిద్రపోవడం మానేస్తాడు. ఎదుటివారిని ధైర్యంగా చూడలేడు. ఆ డబ్బు దక్కిన సంతోషం కన్నా దాన్ని తిరిగి ఇవ్వాల్సిన బాధ ఎక్కువగా ఉంటుంది. అది ఏదో మానసిక బాధలా మనిషిని పట్టి పీడిస్తుంది. అప్పు ఎంత చిన్నదైనా మన నిద్రను హరించేస్తుంది. ఎంత పెద్ద అప్పు అయినా మన బంధాలను విడదీస్తుంది. ఇంట్లో ఒక్కరు అప్పు చేస్తే అప్పు చేసిన మనిషి ఒక్కడే బాధపడడు. ఆ భారాన్ని భార్య భరిస్తుంది. పిల్లలు మౌనంగా చూస్తారు. తల్లిదండ్రులు సిగ్గుపడతారు. ఆ డబ్బు తిరిగి చెల్లించడానికి కుటుంబంలో ప్రశాంతతే లేకుండా పోతుంది. అప్పు చేసి ఇంట్లోని ప్రశాంతతను అప్పుల్లో తాకట్టు పెడతాం. అప్పు తీసుకున్న వెంటనే మనకు తాత్కాలికంగా సంతోషం కలుగుతుంది. కానీ ఆ సంతోషం మన అసలు బాధను మరిపించదు. అది కేవలం ఓ నిస్సారమైన తీయదనం మాత్రమే. దాని వాడకం ఎక్కువైతే నిందే మిగులుతుంది. ప్రతి నెల జీతం వచ్చిందంటే ముందుగా అప్పులు కట్టాలి అని ఉంటుంది. మన అవసరాల కోసం మన సంపాదన పనికిరాదు. మన శ్రమ ఫలితంగా వచ్చిన డబ్బులు అప్పుల వాళ్ళకే సరిపోతాయి. మనం మన గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా బతకాలి అంటే అప్పుల నుంచి దూరంగా ఉండాల్సిందే. అప్పు తీసుకున్న రోజు నుంచే జీవితం మారిపోతుంది. అప్పు తీసుకున్న వాళ్ళ ముఖాన మెరుపు తగ్గిపోతుంది. అప్పు అనేది అంత పెద్ద పదం కాకపోయినా మనిషి జీవితాన్ని మార్చే శక్తి దానికుంది. అప్పు చేసిన వ్యక్తి ముఖంలోని నవ్వు ఓపికగా మారుతుంది. అతని మాటలు తక్కువైపోతాయి. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే వ్యక్తి ముఖం అప్పు చేసిన తర్వాత ఆలోచనలతో నిండిపోయి కనిపిస్తాడు. అతను లోపల అనుభవిస్తున్న ఒత్తిడి మాత్రం భయంకరంగా ఉంటుంది. ఎంత సన్నిహిత సంబంధమైనా అప్పు అక్కడికి చేరితే దాని పవిత్రత పోతుంది. ఎప్పుడు మనతో కలిసి హాయిగా ఉండే వ్యక్తి మనకు అప్పు ఇచ్చిన తర్వాత మనల్ని చూసే చూపు మారుతుంది. స్నేహం అనేది హృదయానికి సంబంధించిన బంధం. కానీ ఆ అప్పు తీసుకున్న తర్వాత స్నేహం కూడా లావాదేవీల సంబంధం అయిపోతుంది. ఇంట్లో పిల్లలు నవ్వుతూ ఉంటే మన హృదయం గర్వంతో నిండిపోతుంది. కానీ అప్పు ఉన్నప్పుడు ఆ మనిషి ఇంట్లో ఉన్న మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతుంది. అప్పు చేసిన వ్యక్తి ఇంట్లో ఉన్నా బయట తిరిగినా ఆ అప్పులే అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అప్పు లేకుండా ఎలా గౌరవంతో బతకాలో చూద్దాం. ముందుగా మన ఆలోచన పద్ధతిలో మార్పు తీసుకురావాలి. మనకు డబ్బు కావాలి అనే కోరిక తప్పు కాదు. కానీ ఎంత అవసరం ఉంది అనే ప్రశ్నను ముందుగా మనకు మనమే వేసుకోవాలి. అప్పుల బారిన పడకుండా ఉండాలి అంటే తక్కువలో ఎక్కువగా అనుభవించగలగాలి. అంటే ఖర్చులపై నియంత్రణ ఉండాలి. డిస్కౌంట్ల పేరుతో అనవసరమైన వస్తువులు కొనడం మానుకోవాలి. చివరిగా ఒక మాట,
అప్పు తీసుకునేటప్పుడు చిన్నదిగా అనిపిస్తుంది, కానీ అది మీ జీవితాలను తారుమారు చేసేస్తుంది. భోజనంలో ఒక ముద్ద తక్కువైనా పర్వాలేదు, కానీ అప్పు తీసుకుని తినకండి. సమాజంలో మన కుటుంబం గౌరవంగా బ్రతకడం ముఖ్యం. అప్పు అనేది మన స్వతంత్రతను హరించేస్తుంది. మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే అప్పు నుంచి మనం దూరంగా ఉండాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.